అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గరుడ మీడియా. ఈరోజు మన కోదాడలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది. ఎక్కడ అంటారా? మన వర్తక సంఘం బజార్లో వాసవి క్లబ్ వాస్తవ్యులు చేస్తున్నారు. మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు. మట్టి విగ్రహాలని మాత్రమే ప్రోత్సహించండి అని ప్రభుత్వం చెప్తున్న కారణం చేతనే ఇలాంటిది మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. వాళ్ళని ఒకసారి మనం ఈరోజు పలకరించి చూద్దాం. జై గణేష్ మహారాజ్కి. నా పేరు ఓరిగంటి పురుషోత్తం. మాది శివపార్వతి ట్రేడింగ్ కంపెనీ కోదాడ. ఈ పర్యావరణ పరిరక్షణగా మట్టి విగ్రహాలు పంపకం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు పంపడం జరుగుతున్నది. నేను ఆర్యవైశ్య సంఘం తరపున ఇప్పుడు విగ్రహాలు పంచుతున్నాము. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణం కాపాడుదాం అనే నినాదంతో నేడు మనం ఇట్టి కార్యక్రమాన్ని ఈ కోదాడలో నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ఓరిగంటి పురుషోత్తం గారు గత వ్యక్తిగతంగా 8 సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తూ నేడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా ఉన్నందున ఆ జిల్లా కార్యవర్గానికి మట్టి విగ్రహాలను అందించడం జరిగింది. మట్టి విగ్రహాలని మనం పూజించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలని తీసుకొని వారి ఇళ్లలో పూజించవలసిందిగా కోరుతూ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా పురుషోత్తం గారు దీనికి సహకరించినందుకు కూడా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి మాతాకి, వాసవి మాతాకి జై వాసవి, జై వాసవి. మరి ఈరోజు మన కోదాడ పట్టణంలోని ఓరుగంటి పురుషోత్తం గారు గత 5-6 సంవత్సరాల నుంచి మన కోదాడలోని మట్టి విగ్రహాలని పంపిణీ కార్యక్రమం వాళ్ళు చేపట్టడం జరిగింది. మరి ఓరుగంటి పురుషోత్తం గారు ఇట్లాంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించినందుకు మరి ఆ భగవంతుడు వినాయకుడు వారి యందు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి ఇవాళ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే మట్టి విగ్రహాలని ప్రోత్సహించమని చెప్తుంది. ఎందుకంటే ఇవాళ మట్టి విగ్రహాల వల్ల మనకి కాలుష్య ప్రాబ్లం కానీ పర్యావరణ ప్రాబ్లం లేదు. వాటర్లో మనం ఈ కలర్ ఉన్న విగ్రహాలని మనం తర్వాత నిమజ్జనం చేయడం వల్ల మరి ఎట్లాంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. కాబట్టి మరి గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి మరి పురుషోత్తం గారు వారి యొక్క మరి మనసులో వచ్చిన ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం అనేది మరి చాలా గొప్పదైంది. మరి ఇట్టి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా వాసవి క్లబ్స్ మరియు కోదాడ ఆర్యవైశ్య పట్టణం తరపున అందరు ఆర్యవైశ్యుల తరపున అన్ని మా సంఘాల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాసవి మాతాకి, వాసవి మాతాకి. పైడిమేర నారాయణరావు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు మరి మట్టి వినాయకుల్ని ఇవ్వటం అనేది చాలా శోచనీయం. పురుషోత్తం గారు ఇలాంటి కార్యక్రమాలలో చాలా ముందంజలో ఉంటారు. మట్టి వినాయకులను పూజించి మన పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పని ఒకటి, తర్వాత ఈ యాసిడ్ బేస్డ్ కానీ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఈ వినాయకుడి వల్ల కలుషితమైన గాలి, కలుషితమైన నీరు మనం నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఆ యాసిడ్స్ మొత్తం నీళ్ళలో కలిసి పంట పొలాల్లో కానీ మనం తాగే నీళ్ళలో కానీ చాలా పొల్యూషన్, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిన ఉద్దేశంతో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో గ్రీనరీ కోరుకోవాలని చెప్పని అనుకుంటున్నాం మనం. దానిలో ఉద్దేశంలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి తప్పకుండా వినాయకుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జై గణనాథ. ఈరోజు కోదాడ పట్టణంలో సుమారు 1000 మట్టి వినాయకుల్ని మనము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్లో ఒక 6 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఏమైనా ఒక్కటి మాత్రం మనము ఎంతో మార్పు జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టే చేస్తుంటే 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల మార్పులు వచ్చి ఆ మార్పుల్లో భాగంగా విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద మట్టి విగ్రహాలు కూడా పెడుతున్నారు. ఎన్నో చోట్ల 18 అడుగుల మట్టి విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మార్పు అనేది మొదలైంది. ఆ మార్పు ప్రకారం ఈరోజు ఇక్కడ 1000 మట్టి విగ్రహాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇది పర్యావరణానికి ఎంతో ఉపయోగకరం. అదేవిధంగా మంటపాల దగ్గర కూడా ఇదివరకు లెక్క డీజే సౌండ్లతో కాకుండా పూజలు, తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రకరకాల మార్పులు వస్తున్నాయి. ప్రతిరోజు కూడా నిత్య పూజలతో పాటు కుంకుమ పూజలని అవని ఇవని రకరకాల పూజలు చేస్తున్నారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మంటపాల దగ్గర పూజలు జరుగుతున్నాయి. చాలా సంతోషదాయకం. ధన్యవాదాలు. మీ కొండలే రవికుమార్, కోదాడ. జై గణేష్ మహారాజ్కి జై, జై వాసవి మాతాకి జై. ఈరోజు వినాయక చవితి సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పార్వతీ పరమేశ్వర ట్రేడర్స్ గౌరవనీయులు పెద్దలు ఆర్యవేశ జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి పురుషోత్తం గారు దాతగా జిల్లాలోనే సూర్యాపేట జిల్లాలోనే 1000 విగ్రహాలు అనేది ఈ జిల్లాలోనే ఒక టాప్ అనిపిస్తుంది. 1000 విగ్రహాలు పంచడం, ఉచితంగా పంచడం అనేది ఇదవుతుందండి. ఆయన దయకి పురుషోత్తం అన్నగారు దాతగా ఈ మట్టి విగ్రహాలు మన సమాజంలో పర్యావరణ పరిరక్షించడం కోసం అది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు మంచి కార్యక్రమం. ఇవాళ కోదాడ పట్టణంలో వాసవి క్లబ్, వాసవి విజయం, ఆర్యవేశులు అంతా అనేక రకాల జనాలు విచ్చేసి అందరూ ఈ మట్టి విగ్రహాలని ఉచిత పంపిణీ అవకాశం కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అనేది వినాయకుడు ఏ కార్యక్రమమైనా విఘ్నరాజానికి పూజ చేస్తే మంచి జరుగుద్దని మన పురాతన నుంచి వాక్యం అండి. ఎవరైనా మన హిందువులు ప్రతి ఒక్కళ్ళు వినాయకుడికి పూజించి మన కోదాడ పట్టణం పాడి పంటలు, పరిశ్రమలు, అందరూ పేద సామాన్య ప్రజలు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు దేవుడు సమకూర్చాలని, వారి కష్టాలు తొలగిపోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ ఈ కోదాడ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ మన దాత మహనీయులు మన పురుషోత్తం అన్నగారు, ఓరుగంటి పురుషోత్తం అన్నగారు ఈ ఇటు కార్యక్రమాన్ని ఇంకా రెట్టింపుగా ముందుగా ఇంకా రెట్టింపుగా చేయాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏదైనా కానీ సమాజంలో ఒక ప్రతి పౌరుడు, మనిషి మానవ సేవ, మాధవ సేవ, సమాజ సేవలు అందరూ పాల్గొంటే ఈ సమాజాన్ని మనం బాగు చేయడానికి కొద్దిగా ముందంజగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఏం చేస్తున్నాం అంటే బాలగంగాధర్ తిలక్ ఆయన ఈ వినాయకుడు కార్యక్రమం అనేది మొదలుపెట్టింది. బాలగంగాధర్ తిలక్ ప్రతి ఒక్కళ్ళు ఈ వినాయకుడు ఏదైనా మందిర కాడ బాలగంగాధర్ తిలక్ ఫోటోలు ఖచ్చితంగా పెట్టాలని ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం. గరుడు ఐఎం మీడియాని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల కోసం పాటుపడుతున్నారు. ప్రజా సమస్యల గురించి ఏదైనా సామాజిక విషయం కానీ ఏదైనా కానీ ఎమ్మటే స్పందించి వీళ్ళకి ఖచ్చితంగా ప్రజలు సహకరించి గరుడు మీడియాకి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా నా పేరు జల్లా జనార్దన్ రావు, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షుడిని, అదే బీజేపీ పార్టీ జిల్లా నాయకుడిని కూడా ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడు పూజ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.